హలో మావాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిపి క్రేజీ క్రియేషన్స్. ఒక్కసారి ఈ ఎడిట్ చూడండి మామ. బాయ్స్ సింగిల్ పిక్తో అయితే చేసా. వీడియో అయితే అమేజింగ్గా వచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకండి, అస్సలు అర్థం కాదు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే డెమో చూసేయండి. సో మామ, వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఫుల్ ఆడియో పెట్టలేను. మీరు ఫుల్ ఆడియోతో వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా పేజ్ లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి అందులో చూడొచ్చు మీరు. ఈ వీడియో టెంప్లెట్ లింక్ ఇంకా ఎలర్ట్ మోషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు టెంప్లెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్క్రీన్ ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి కెమెరా అయితే ఆఫ్ చేసుకోండి. ఈ వీడియోకి 3 PNG పిక్స్ యూజ్ అవుతాయి. సో PNG పిక్స్ కోసం నేనైతే ఫోటోరూమ్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫోటోరూమ్ యాప్ ఎందుకు బ్రో అంటే ఎక్కువ యాడ్స్ రావు, ఇంకా మంచి క్వాలిటీతో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనకి ఫోటో ఇస్తుంది అనమాట. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అనే కింద ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మనం రిమూవ్ అనుకున్న ఫోటో ఉంచుకోండి. ఇక్కడ మన పిక్ రిమూవ్ బీజీలో ట్రాన్స్పరెంట్లో ఉంటుంది. ఇక్కడ మనం పిక్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే కిందకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ ఫుల్ బ్యాక్గ్రౌండ్తో ఫోటో ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మనకి మనం ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నామో అయితే ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి లిరిక్స్ తగ్గట్టు ఆ ఫోటో ఏ సైజులో కావాలో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ కింద చూస్తే గ్రూప్ 1 లిరికల్ అని ఉంది కదా, దానిపైన ఫోటో రూమ్ పిఎన్జి కాపీ అండ్ పిఎన్జి అని ఉంది కదా, అక్కడ మనం రిమూవ్ చేసుకున్న పిక్ అయితే ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మనం ఫస్ట్ పెట్టిన బ్యాక్గ్రౌండ్ విత్ ఫోటోకి మ్యాచ్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేసుకోండి 2 పిక్స్ అయితే. కొంచెం అటు ఇటు అవ్వచ్చు, సెట్ అయ్యేటట్టు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోయినట్టే. పైన యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మనకి ఎంత క్వాలిటీలో మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నారో అంత సెలెక్ట్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.